వీళ్ళు నన్ను కొట్టడానికి వచ్చింది రాత్రి 10 గంటలకి. టైం 10 అయింది, కాలనీలు అందరూ పడుకున్నారు. అది మా అమ్మడికి నేను పెళ్లి చూపుల్లో ఐ లవ్ యూ చెప్పిన రోజు, అంటే డిసెంబర్ 16. టెన్ 10:30 కాల్ వచ్చింది. 10కి వాళ్ళ దగ్గరికి వచ్చారు. మధ్యలో ఫైట్. అంటే నేను ఆ 761 గాడితో మాట్లాడిన నెంబర్ ఇదే. ఇది ఆ 761 గడి నెంబర్ అయితే అదే రోజు సాయంత్రం 7 o'clock న్యూస్ బులెటిన్లో పప్పు గడి న్యూస్ వచ్చింది. పప్పు అనే వ్యక్తిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి హతమార్చి పార్కులో పడేశారు. వెల్కమ్ సార్, నా పేరు చక్రి. చెప్పండి సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నీ జీతం ఎంత? సారీ, నీ శాలరీ ఎంత? 10,000 సార్. 10 నిమిషాల్లో 2 నెలల శాలరీ అంటే 20,000 ఇస్తానంటే నువ్వు నాకు ఏ విధంగా హెల్ప్ చేయగలవు? ఏ హెల్ప్ అయినా చేస్తాను సార్. 7891230000. ఈ నెంబర్ కాల్ డేటా కావాలి. ఓకే. abbai@gmail.com. ఇది నా ఐడి. ఓకే సార్. డేటా పంపించు. 3264480851. HDFC బ్యాంక్ అకౌంట్ సార్. డబ్బులు వేసేయండి. డిసెంబర్ 16 కాల్ డేటా చూద్దాం. డిసెంబర్ 16 7:02 కాల్ వచ్చింది. పప్పుగడ్ న్యూస్ 7కి వచ్చింది. 7:02కి 761 గడి కాల్ వచ్చింది. అంటే ఆ న్యూస్ చూశాక 761 గడికి ఎవడైనా కాల్ చేసి ఉంటాడా? న్యూస్ దేఖా క్యా? చూశాను. ఆ 761 కాల్ చేసిన డీటెయిల్స్ కనుక్కుంటే తెలుసుకుందాం. హలో చక్రి, నీకు ఇంకో నెంబర్ పంపించాను, దాని డీటెయిల్స్ నాకు కావాలి. ఓకే. అమిత్ పన్వార్, హౌస్ నెంబర్ 72, MG స్ట్రీట్, అజంగఢ్. ఒకప్పుడు అజంగఢ్ ని టెర్రరిస్ట్ హబ్ గా పేర్కొనేవారు. గతంలో ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకులందరూ అజంగఢ్ కి చెందినవారే. అంటే ఈ కాల్ చేసినోడే వీడు బాస్ అయి ఉంటాడా? చక్రి గడి చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ అడ్రస్ ఇదే. అంటే వాడు ఫోన్ చేసింది పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచా? भाई बोलिए. दिसंबर 16 रात 7 बजे यहाँ से मुझे ये कॉल आया था. आपको याद है क्या वो कौन है क्या है बोल के? नहीं, याद नहीं है. थोड़ा याद करो ना भैया. रोज हजारों लोग यहाँ फोन करने आते हैं, कैसे याद रखेंगे भाई? వీడి అడ్రస్ ఎలా పట్టుకోవాలి? ద్వారకానగర్ ఘటనలో ప్రధాన నిందితులుగా ఆరుగురు ఆపరేట్ చేశారని నిర్ధారించారు. అన్న న్యూస్ లో చెప్పినట్టు వాళ్ళ 6 కాదు, ఒకటి పేరు పప్పు అన్న. ఒకప్పుడు అజంగఢ్ ని టెర్రరిస్ట్ గతంలో ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకులందరూ అజంగఢ్ కి చెందినవారే. 761 డిసెంబర్ 16 7:02 కాల్ వచ్చింది. 7కి టీవీలో న్యూస్ వచ్చింది. 7:02కి వాడి దగ్గర నుంచి కాల్ వచ్చింది. మధ్యలో 2 నిమిషాలు గ్యాప్. అంటే సగటున మనిషి నిమిషానికి 40 అడుగులు వేయగలిగితే 2 నిమిషాలకి 80 అడుగులు. అంటే ఈ షాపు నుంచి 80 అడుగుల దూరంలో ఈ చుట్టుపక్కల వాడెక్కడో ఉండే ఉంటాడు.